హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే పెసరపప్పు కిచిడి రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ప్రాసెస్ అయితే చూసేయండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి గ్లాస్ రైస్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లోకి హాఫ్ గ్లాస్ పెసరపప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రైస్లోకి పెసరపప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో వేసుకొని అరగంట సేపు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ముందుగా బిర్యానీ స్పైసెస్, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు అలాగే ఇవన్నీ వేసుకొని దీంట్లోకి మిర్చి కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో, క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు ఒక 2 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని అంతా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇదంతా ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి పైకి కిందకి తిప్పుకుంటూ. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే టేస్ట్ చూసుకొని టేస్ట్ సరిపోకపోతే దీంట్లోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకొని నాకైతే సరిపోయింది. ఇప్పుడు నేను కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని 2 విజిల్స్ వేయించుకున్నాను. చూడండి, ఫైనల్గా అయితే కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్త్ కూడా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.